ఇండియాలోనే బొగ్గు వెలికితీతలో సుదీర్ఘ చరిత్ర ఉన్న 137 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న సింగరేణి సంస్థ కీలక అధ్యయనానికి తెరలేపింది. ఇటీవలి కాలంలో క్రిటికల్ మినరల్స్ను నిక్షేపాలను వెలికితీసేందుకు కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో మొదలుపెట్టింది. అదేవిధంగా కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు ఇప్పుడు నడుం బిగించింది. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను అభివృద్ధి చేసుకోవాలని ఇటీవల కాలంలో కేంద్ర గనుల శాఖ మంత్రి గంగవరపు కిషన్ రెడ్డి సూచించిన క్రమంలో కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లకు ఏర్పాటు చేసుకునేందుకు సింగరేణి సంస్థ నడుం బిగించింది. ఈ బెల్లంపల్లి డీప్ సైడ్ బ్లాక్లో దీన్ని ఏర్పాటు చేసేందుకు అధ్యయనాలు మొదలయ్యాయి. ఇప్పటికే మనుగూరులో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై అధ్యయనాలు కొనసాగినా ఇప్పుడు బెల్లంపల్లి డీప్ సైడ్ బ్లాక్లో దీన్ని ఏర్పాటు చేసేందుకు అధ్యయనాలు కసరత్తు ముమ్మరం చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చింతపూడి, రేచర్ల కోల్ బ్లాకుల్లో కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ సంస్థ టెండర్ దక్కించుకోగా ఇప్పుడు మన దగ్గర కూడా ఈ ప్రయత్నాలు మొదలయ్యాయి. బెల్లంపల్లి డీప్ సైడ్ బ్లాక్లో అధ్యయనాలు ప్రారంభమయ్యి ఇది తుది దశకు వచ్చే అవకాశం ఉంది. ఇది వస్తే అక్కడ బెల్లంపల్లి డీప్ సైడ్ బ్లాక్లో కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్ ఏర్పాటు అయితే అదేవిధంగా మనుగూరు, కొత్తగూడెం, రామగుణం, భూపాలపల్లిలో సైతం ఈ కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లో ఏర్పాటు కానుంది. ఈ కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్ల ఏర్పాటుతో బొగ్గుని నేరుగా మండించకుండా బొగ్గుని ఆక్సిజన్, హైడ్రోజన్, ఇతర వాయువులతో అధిక ఉష్ణోగ్రత వద్ద దీన్ని మండిస్తే అవకాశం ఉంది. ఈ కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్ల ద్వారా మనకు పర్యావరణ హితంగా ఈ కోల్ మండించే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. రానున్న రోజుల్లో కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లు మన తెలంగాణలో సైతం ఏర్పడి ఇది కొత్త దశకు నాంది పలకనుంది. సింగరేణి సంస్థ ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. జ్యోతి ప్రకాష్ బుద్ధ, సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి ప్రకాష్ బుద్ధ ఇప్పటికే దీనిపై అధ్యయనం చేసి త్వరలోనే ఏర్పాటు చేయనట్టు చెప్పారు. జేఎస్పీఎల్, బిహెచ్ఈఎల్తో పాటు తాల్చేర్ కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్ల అధ్యయనానికి త్వరలోనే అధికారుల బృందాన్ని అక్కడికి పంపించి అక్కడ ఎలా చేశారనే దానిపై అధ్యయనాలు వచ్చిన తర్వాత ఇక్కడ మన బెల్లంపల్లి డీప్ సైడ్ బ్లాక్లో సైతం ఈ కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, ఆర్టీవీ ఖమ్మం నుండి.